ఏపీలో వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుంటే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా షాక్ తప్పడం లేదు. ఇవాళ మరోసారి స్థానిక సంస్థలకు సంబంధించిన పదవుల కోసం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీకి మరికొన్ని పదవులు చేజారాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరింది. మున్సిపల్ చైర్పర్సన్ గా దిల్షా దున్నిషా, వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారి సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గెలుపుతో మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికను వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 ఉంటే 25 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అంతకుముందు బెంగళూరు క్యాంప్లో ఉన్న టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక, అనంతరం వైస్ చైర్మన్ల ఎంపిక ఏకగ్రీవమైంది. మరోవైపు విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా టీడీపీకి చెందిన శరత్ బాబు ఎన్నికయ్యారు. గత నెల 29న గత చైర్మన్ మురళీకృష్ణారావుపై అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఇవాళ అవిశ్వాస ఓటింగ్ లో టీడీపీ గెలవడంతో పాటు మురళీకృష్ణారావు చైర్మన్ పదవి కోల్పోయారు. 20 మంది సభ్యుల మద్దతుతో బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి ఖాతాలోకి చేరింది.